ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాయినేని ధర్మ ఆధ్వర్యంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవ వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా మెకానిక్ సోదరులందరూ కలిసి ఒంగోలు మినీ స్టేడియం నుండి బయలుదేరి తమ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య విచ్చేసి ఏర్పాటు చేసిన భారీ కేక్ని కట్ చేసి మెకానిక్ సోదరులకు మెకానిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్ సోదరులు ఎండనక వాననక కుటుంబం కోసం వృత్తిరీత్యా ఎంతో కష్టపడుతూ టూ వీలర్ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో రిపేర్ చేసి వాళ్ళకి అందించడమే కాకుండా టూ వీలర్ ఎక్కడ చెడిపోయినా సరే ఒక ఫోన్ కాల్ చేయగానే అక్కడికి వెళ్ళి రిపేర్ చేసే సౌకర్యం కల్పించినందుకు అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మ గారికి, వారి మిత్ర బృందానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్న దాయినేని ధర్మ రాజకీయంగా, సామాజికంగా రానున్న రోజుల్లో మంచి పదవులు అలంకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజ్ రాంబాబు, తాతా ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ షాన్వాజ్, మార్కాపురం ఉపాధ్యక్షులు షేక్ పేక్షావలి, గిద్దలూరు ఉపాధ్యక్షులు సయ్యద్ షానిషావలి, దర్శి జనరల్ సెక్రటరీ షేక్ దర్బార్, ఒంగోలు ట్రెజరర్ సయ్యద్ షౌకత్ అలీ, ఒంగోలు ఆర్గనైజర్ సెక్రటరీ షేక్ మక్బూల్, ఒంగోలు సెక్రటరీలు షేక్ సుబానీ, షేక్ అబ్దుల్ సలీం మరియు ఎర్రగొండపాలెం, పొదిలి, అద్దంకి, కందుకూరు జాయింట్ సెక్రటరీలు షేక్ సిలార్ సాయబ్, షేక్ కరీముల్లా, అడ్డాల శేఖర్, షేక్ నజీర్ బాషా, కనిగిరి ప్రచార కార్యదర్శి షేక్ అబ్దుల్ మునీర్ మరియు తదితర మెకానిక్ మరియు వర్కర్స్ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు సోదరులు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారు, సింగరాజ్ రాంబాబు గారు, కామేపల్లి శ్రీనివాసరావు గారు, మన గైనాబత్తిన ఘనశ్యామ్ గారు, తాత ప్రసాద్ గారు, ఇక ఇతర నాయకులందరికీ, ముఖ్యంగా టూ వీలర్ మెకానిక్స్ వారందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఇప్పుడే వక్తలందరూ కూడా చెప్పారు, మనకు టూ వీలర్స్ వర్కర్స్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే, ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మార్చులు, యువ నాయకులు కూడా యువతగళం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, ఈ టూ వీలర్ వర్కర్స్కి ఏ విధంగా మనం ఆదుకుంటామనేది కూడా ఆలోచించమని
అందుకే చూస్తే పెద్దలు 2 వీలర్ సృష్టికర్త గాట్లెబ్ డైమ్లర్ 1885 సంవత్సరంలోనే వారు ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా వర్కర్స్ అనేది మనం కాపాడాలనేది కూడా వారు ఒక ఉద్యమం కూడా ప్రారంభించున్నారు. ఇక్కడ హైలైట్ అనేది ప్రముఖంగా మన ఒంగోలులోనే చూస్తుంటాం. ధర్మ గారు వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం అంటే చాలా చక్కగా కూడా వారు ఏర్పరుస్తారు. వారు ఇచ్చిన కోరికల ప్రకారం అంటే దానికి కావాల్సిన అవసరాలు అనేది కూడా ముఖ్యంగా కార్పొరేషన్ అనేది ఉంటే అందరూ ఆ కార్పొరేషన్లో మనం ఏ విధంగా వారికి సాధక బాధకాలు కూడా తెలుపుకున్న తర్వాత అది ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లేటట్టు కూడా వీలవుతుంది. అదేవిధంగా నాకు చెప్పారు ఉన్నప్పుడు ఇప్పుడే పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేసేదాని కొరకు ఇది దేశం అంతా ఈ ఇబ్బంది అనేది మెకానిక్స్ అనే 2 వీలర్ మెకానిక్స్ అనే 2 వీలర్స్ అనేది చాలా ఎక్కువగా కూడా పెరిగిపోయినాయి. దీనికి పరిస్థితి చెప్పాలంటే కరోనా తర్వాత ఒక వెహికల్ ఉండేవాడు 2వ వెహికల్ కూడా కొన్నారు ఉన్నప్పుడు ఇంట్లో. అంటే 2 వీలర్స్ అనేది ప్రముఖంగా ఆ టైంలోనే ఎంత ఫాస్ట్గా ఏంటంటే దానికి సేల్ పెరిగిందనంటే కరోనా టైంలోనే ప్రతి ఒక్కరూ అప్గ్రేడేషన్, సైకిల్ తొక్కేవాళ్ళు 2 వీలర్కి వెళ్ళటం, 2 వీలర్లు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 4 వీలర్కి వెళ్ళటం అనేది. ఈ 2 వీలర్లు అనేది భారతదేశంలో లక్షలాది కాదు కోట్లల్లో కూడా దీనిని ఉత్పత్తి చేస్తూ దీనిని మామూలుగా కూడా అందరికీ అన్ని ప్రాంతాల్లో కూడా మార్కెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దగ్గర అంటే కొత్తదనం అనేది చూస్తున్నాం. మామూలుగా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ఒక స్విగ్గీకి ఫోన్ చేస్తాం, ఈ రెస్టారెంట్ కేబీ రెస్టారెంటో లేకపోతే ఇంకో దగ్గర నుంచి అయినా కూడా ఏదైనా మన ఐటమ్ ఆర్డర్ చేసుకున్నట్టుగా ఇక్కడ మెకానిక్స్ కొరకు ధర్మ గారు అయితే ఒక ఫోన్ కాల్ కొడితే ఎవరన్నా ఇబ్బందుల్లో ఏంటంటే వాళ్ళ వెహికల్ నిలబడిపోయినా కూడా ఆ మెకానిక్స్ని అక్కడ కూడా ఏర్పరిచి వారికి రిపేర్ మరమ్మతులు చేయటం అనేది ఒక నావల్ ఐడియా ఇది కూడా. అటువంటిది ఇక్కడ ధర్మ గారు వారి మిత్రులందరూ కూడా చేయటం అనేది కూడా అభినందిస్తూ ప్రతి దగ్గర కూడా అది దానిని చాలా అవసరం ఉన్నది. దాని లేకుంటే 2 వీలర్స్ నెట్టుకొని ఎక్కడ మెకానిక్ ఉంటే తీసుకెళ్లే లోపల అలసిపోతుంటారు. ఇప్పుడు ఇటువంటి లేకుండా ఆ మెకానిక్ కూడా అక్కడికి వచ్చేసి ఆయన చిన్న రిపేర్లు ఉంటే చేయటం. అది కాకుండా ప్రస్తుతం ఈవీ అనేది ఏంటంటే దీనికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ట్రైనింగ్ అనేది కూడా అవసరం. ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రత్యేకంగా కూడా రాబోయే రోజులు అదే అయిపోతున్నాయి. ఆనందంగా ఉంటే పెట్రోల్ ఖర్చు లేదు కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు ఇంకా రేట్లు కూడా తగ్గబోతున్నాయి. అవి కూడా ప్రొడక్షన్ ఎక్కువగా కూడా పెంచబోతున్నారు. కాబట్టి దాంట్లో మనం ఈ మెకానికల్కి ఏ విధంగా మనం ఈవీ వెహికల్స్లో కూడా వారికి పని కల్పించే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఆలోచించి ధర్మ గారిని కూడా వారి మిత్రులందరూ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏ విధంగా నేను పార్లమెంట్లో ప్రస్తావన చేయాలనేది కూడా మీరు ఒక లెటర్ తయారు చేయించండి. దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రస్తావన చేసే దాని కొరకు నా వంతు కృషిగా కూడా నేను చేస్తానని మీకు అందరు కూడా తెలుపుకుంటున్నాను. చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ధర్మ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా దానికి గాను మన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం అంటే ధర్మ గారు కొంచెం ఏంటంటే పాలిటిక్స్ దూరం అయిపోతున్నారు. అయినా కొంచెం 2 వీలర్ దాంట్లో అసోసియేషన్లో ఉన్నాడు కాబట్టి అదైనా కూడా ఇంపార్టెంట్ విషయమే. ప్రజలకు సేవ చేయగలిగేదే అదే పాలిటిక్స్ అనేది. దీంట్లో కూడా వారు సేవ చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ అసోసియేషన్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉన్నదనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆంధ్రప్రదేశ్ 2 వీలర్స్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసుకొని దానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు గౌరవనీయులు మన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ఏఎంసీ చైర్మన్ మన అయినబత్తిని ఘనశ్యామ్, అందరూ మన కామిపల్లి శ్రీనివాసరావు అందరూ ఈ మెకానికల్ మన దీని ప్రోగ్రాంలో పాల్గొని జరుగుతున్నందుకు సంతోషం. అట్లాగే వీళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్కి ధర్మ వీళ్ళందరూ కలిసి వీళ్ళ యూనియన్ అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగాలని ధర్మ మన గవర్నమెంట్ తరఫున మన కార్పొరేషన్ లాగా రావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి మన గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన మినిస్టర్ లోకేష్ బాబు గారు వీళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు
మన ధర్మ అసోసియేషన్ అలాగే మన ఎంపీ గారికి అందరికీ మన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ మెకానిక్స్ డే సందర్భంగా ఒంగోలులోనే కాదు 29 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్మికులందరూ కూడా వాళ్ళ తగినంత ఇదిలో ర్యాలీలు, కేక్ కట్ చేసుకోవటం, ఎక్కడికక్కడ అందరు ప్రజాప్రతినిధుల్ని అట్లాగే అధికారుల్ని అందరిని పిలిచి మా బాధ సాధకాలని చెప్పుకోవటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 వీలర్ మెకానిక్సే మేము 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఉన్నాం సార్. అట్లాగే 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు అందరూ కలిపితే 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటాం సార్. అట్లాగే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మా బాధ సాధకాలు మేము పిలవకుండానే ఆయన వచ్చి తెలుసుకోవడం జరిగింది సార్. ఆ రోజు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మేము పడే ఇబ్బందుల్ని, సబ్బందుల్ని, అట్లాగే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అవన్నీ తేట తెల్లంగా ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారులందరికీ అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరి దగ్గర రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇది మంచిది, ఇది ప్రభుత్వానికి మేలు జరిగిద్ది, ఈ కార్మికులందరినీ ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరూ చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుపుతా ఉన్నారు సార్. అట్లాగే ఇందాట ఈ మెకానిక్స్ డే సందర్భంగా నర్సీపట్నంలో మా అధ్యక్షుడు రామకృష్ణ గారు వెళ్ళి మన గౌరవ స్పీకర్ గారు చెప్పంగానే స్పీకర్ గారు ఎమ్మటే నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నావు తమ్ముడు, తప్పకుండా ఇది ఫలిస్తుంది, నేను కూడా అందులో భాగస్వామి అవుతాను, నీ స్ఫూర్తిగా తీసుకుని మా వాళ్ళకి అక్కడ స్థలం ఇచ్చారు సార్ ఈ రోజున అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి. అట్లాగే చెప్పారు సార్ వస్తున్నారు మా ముఖ్య అతిథులుగా అంటే మా గురువు గారు అడిగానని చెప్పండి అని చెప్పారు సార్. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టి మేము 2 వీలర్ మా వారికి ఆడకుండా 2 వీలరు, 3 వీలరు, 4 వీలర్ అందరినీ కలిపి అందులో చేర్చాలని మేమందరం కూడా ఒక సానుకూలంగా అడుగుతా ఉన్నాం సార్. దీనికి సానుకూలంగా స్పందించి మా కోరికలు తీర్చాలని చెప్పి అప్పటి వరకు మేము కార్మికులుగా పోరాడతా మీకు అండాదండాకి ఎప్పుడు ఉంటాం సార్. తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీతయ్య అన్నకి, అట్లాగే సిరిపు వెంకటరావునికి, అట్లాగే రాంబాబు అన్నకి, గన్నన్నకి, తాతా ప్రసాద్ అన్నకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు మీరు అండగా ఉండాలి సార్ ఈ అసోసియేషన్కి లోకల్గా. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ధర్మ గారికి, అదేవిధంగా మొన్న లాస్ట్ ధర్మ బర్త్డే కూడా భయంకరంగా అంటే పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేము అందరం పోయి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇదే విధంగా ఎందుకంటే మనం షోరూమ్కి వెళ్తాము, బండి కొంటాము, ప్రతి ఒక్కళ్ళు మళ్ళా షోరూమ్కి వెళ్ళాలంటే అక్కడ 1000 రూపాయల పని 2000కి, 3000కి, 5000 బిల్లులు వేస్తూ ఉంటారు. కానీ మీ 2 వీలర్స్ మెకానిక్లు ప్రతి దగ్గర అందుబాటులో, ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడికి రావటం, అందుబాటులో ఉండటము, దానికి తగ్గ విధంగా వెంటనే బండ్లు ఆగిపోయినప్పుడు రిపేర్ చేసి ఇవ్వటము, చాలా అంటే మీకు తెలియకుండానే మీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకి. అంటే జనరల్గా ఈ దోవమిట పంచర్ షాపులు, అదేవిధంగా ఈ 2 వీలర్స్ మెకానిక్లు ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉండటము నిజంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మీ వల్ల చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీకు గవర్నమెంట్ తరపున మనవాళ్ళు పెద్దలు కోరుకున్నట్టు మీ సమస్యలు మన ఎంపీ గారి ద్వారా, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ద్వారా మన ధర్మ ఇంత ముందు కూడా చర్చించడం జరిగింది. వారి ద్వారా వెళ్ళి లోకేష్ గారి ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా జరగాలని చెప్పేసి, దానికి మేము కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. మెకానిక్లు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలోని మెకానిక్ సోదరులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి లక్షలాది మంది మెకానికల్ని ఐక్యం చేసి మీకు ఒక కార్పొరేషను ఉండాలనే ఉద్దేశంతో యువగళం పాదయాత్రలో లోకేష్ గారిని టైం అడిగి సంతరోదులపాడులో మీరు మీ ధర్మ ఆధ్వర్యంలో మీరు కలవటం, మీకు సంబంధించి భవిష్యత్తులో మీకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి రాబోయే మార్పులకు అనుగుణంగా
మీకు స్కిల్ డెవలప్మెంట్ అందించడం కోసం, తర్వాత మీకు ఇన్సూరెన్స్ సదుపాయం, మీకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల్లా కూడా మీకు కూడా ఏర్పాటు చేసే విధంగా ఇవన్నీ కూడా మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ ప్రయత్నం సక్సెస్ కావాలని చెప్పి ధర్మ నేతృత్వంలో విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ మెకానిక్స్ వాళ్ళ సంక్షేమం తప్ప నీకేం పని పడతా అని చెప్పి ప్రతిరోజు ఒకసారి నేను ఫోన్లో మాట్లాడుతుంటాను. సోదర సమానుడైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ధర్మ గారికి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏమి లేదు సార్, ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుల వారికి నా వినతి ఏంటంటే, ఈ ఈవీ వెహికల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానం అనేది వాస్తవంగా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఎందుకంటే బ్యాటరీ బళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మెకానిజం చేసుకోవడానికి కానీ అవకాశం లేకుండా పోతుంది, పని తగ్గిపోయింది అని కాదు సార్. పెట్రోల్ బళ్ళు మెషిన్స్ ఉండవు కదా, ఈవీ వల్ల అందువల్ల భవిష్యత్తులో వారి యొక్క కుటుంబాలు కూడా గడవటానికి ప్రశ్నార్థకమైంది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు ఒక కార్పొరేషన్ వచ్చి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.